మిత్రులారా, మనం చూస్తూ ఉన్నాం 2-3 రోజుల నుంచి ఒక డ్రామా నడుస్తుంది తెలంగాణలో. బీఆర్ఎస్ నాయకుల్ని ఒకసారి పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్లో విచారణకు, మరి రెండోసారి ఇంకో నాయకుని పిలుస్తారు, అప్పుడున్న ముఖ్యమంత్రి తనయుడిని. ఇద్దరిని 7 గంటలకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేసి మళ్ళీ పంపిస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి ఏం లేదని వీళ్ళు అంటాము, వీళ్ళు విచారించడం చాలా విషయాలు తెలిసాయని చెప్పి పోలీసు వాళ్ళు అంటాము. ఏది ఉన్నప్పుడు కూడా రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతో దాగులు ముగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చిత్తశుద్ధి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఫోన్ ట్యాపింగ్ లాంటి ఒక సీరియస్ ఒక క్రైమ్ని, తీవ్రమైనటువంటి ఒక రాజ్యాంగ ఒక ఉల్లంఘన జరిగినటువంటి ఒక అంశాన్ని ఈరోజు ప్రజల మధ్యన తీసుకురావడంలో 2 సంవత్సరాలు ఎందుకు పడుతున్నదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. మీ ఇద్దరి మధ్యన సంధి లేకపోతే, మీ ఇద్దరి మధ్యన ఒకరికొకరు మీరు సహకారాన్ని అందించకపోతే ఎందుకు ఇప్పటివరకు దాని మీద అరెస్టు సరిగ్గా చేయట్లేదు? అది కూడా కేవలం అధికారులను కొంతమంది అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని ఎందుకు వదిలేశారు? ఎంతమందికి దీనివల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల నష్టం జరిగింది, కష్టం జరిగింది, వాళ్లకు రాజకీయమైన నష్టం జరిపించారు, వ్యక్తిగతమైన నష్టం జరిపించారు. మరి ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఈ 2 పార్టీలు కూడా ఒకరికి సహకారాన్ని అందించుకుంటున్నారని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేసి దాంట్లో ఉన్న వాళ్ళని మీరు అరెస్ట్ ఎందుకు చేయట్లేదు? వాళ్ళని చర్య ఎందుకు తీసుకోవట్లేదు? మొన్న పక్క రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వము దొంగ నెయ్యిలు పట్టుకున్నారు, కల్తీ నెయ్యిని పట్టుకున్నారు, ఇవాళ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. మళ్ళీ మీ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? కనీసం అక్కడైనా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినాయి అన్నీ కూడా దర్యాప్తు చేశారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? ఇంత టైం ఎందుకు పడుతుంది? నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈ 2 పార్టీలు కూడా కలిశారు, ఒకరికొకరు సహకారాన్ని అందించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వారి యొక్క ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి చాలామంది అనుమానపడతా ఉన్నారు. మేము కూడా అనుమానపడతా ఉన్నాం. ఈరోజు రాజకీయ లబ్ధి కోసము ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వం నేర్పని విద్య మీరు నేర్చుకొని మీరు కూడా అదే ఒక లైన్లో పోతున్నారు, అదే దారిలో పోతున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక ఏవైతే దర్యాప్తు ఉందో ఈ దర్యాప్తు ఏమేమి వెల్లడైనాయి, మీరు వ్యక్తుల పేర్లు చెప్పకపోయినా పర్లేదు, కానీ ఎంతమంది వ్యక్తులని, ఎన్ని రాజకీయ పార్టీలని ఫోన్ ట్యాపింగ్ ద్వారా దెబ్బతీసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. స్పష్టంగా కనబడుతుంది కదా, అన్ని కేసులు ఏమైనా కేసులని కూడా నేను అడుగుతున్నాను. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్ని కేసులు పెట్టారు, అన్ని కేసులు పెట్టారు అంటున్నారు. ఏ ఒక్క రాజకీయ నాయకులైనా బీఆర్ఎస్ పార్టీ మీద మీరు అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. కేవలం తెలంగాణ ప్రజల్ని దారి మళ్లించడానికి, వారి యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, మీ వైఫల్యాల నుంచి ప్రజల ఒక దారి మళ్లించడానికే ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి స్పష్టంగా ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు.